అంటే బేసిక్లీ ఈ జనరేషన్ అమ్మాయిలు ఖచ్చితంగా చూడాలని చెప్పి చాలా మంది మీ ఒపీనియన్ ఏంది దాని అంతే చూడాలి లైక్ ఇట్స్ అబౌట్ రిలేషన్షిప్ అబ్బాయిలు చూడాలి అబ్బాయిలు చూడాలి అమ్మాయిలు కూడా చూడాలి ఫాదర్స్ మెయిన్ గా చూడాలి ఫాదర్స్ చూడాలి మెయిన్ గా సూపర్ సినిమా సూపర్ ఏకదమ్ ఉంది మూవీ క్రేజీ ఇఫ్ యు ఆర్ ఎ గర్ల్ యు షుడ్ వాచ్ ఇట్ చింపేసుకోవచ్చు కానీ ఫ్యామిలీతో రాకండి బ్రో. అంటే సో వాళ్ళు ఏదైతే హైప్ ఇచ్చారో నేషనల్ అవార్డు వచ్చి పర్ఫార్మెన్స్ హైప్ ఇచ్చారో ఆ హైప్ తగ్గట్టే యాక్టింగ్ అయితే ఉంది, చాలా బాగుంది. సూపర్ 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 ఉంది సినిమా. సో డెఫినెట్లీ గా ఉమెన్ అందరు చూడాల్సిన మూవీ. సూపర్ మూవీ రోజు రావచ్చు చాలా బాగుంది. సూపర్ ఉన్నది మూవీ అయితే అసలు మన యావరేజ్ బాగుంది. ఓకే ఓకే ఏదో మన అక్క చెల్లిని చూసినట్టు అసలు బాగా ఇన్వాల్వ్ అయిపోయినాం. ఎస్పెషల్లీ మగవాళ్ళు ఖచ్చితంగా చూడాలి సినిమా. అంతే అమ్మాయిలు ఎదుర్కొనే ఒక ఫియర్ ఆస్పెక్ట్ గురించి సినిమా మాట్లాడి చాలా నచ్చింది. సో గుడ్ చాలా బాగుంది. చాలా మంచి మెసేజ్ ఉన్న ఈ మూవీ చూసినాక కొండను వదిలేస్తాడు రష్మికని. చాలా బాగుంది. చాలా ఒక అమ్మాయికి వాల్యూ. నెక్స్ట్ నేను కూడా సినిమా తీస్తే అందరు చూడాలి. ఓకే ఒక అమ్మాయికి అంటే ఇందులో చూపించిన పాయింట్ మీకు ఎలా నేను ముందే చెప్పాను నీకు మాట్లాడేది రాదు. పాయింట్ అంటే అలాంటి పాయింట్ చాలా రోజుల తర్వాత ఒక ఉమెన్ కి రెస్పెక్ట్ ఇచ్చి తీసిన సినిమా అనిపించింది. ఎస్పెషల్లీ రాహుల్ రవీంద్ర గారు. సో ఎవరైతే టాక్సిక్ రిలేషన్స్ ఉన్నారో బెటర్ యూ హ్యావ్ టు మూవ్ రైట్ నౌ. దట్స్ ఇట్. లైక్ ఎంగేజింగ్ గా ఉంది. అండ్ ఐ రికమెండ్ ఎవ్రీవన్ గర్ల్ ఎస్పెషల్లీ గర్ల్ అందరు వచ్చి చూడాలని. 5 out of 5 ఇస్తాం. ఒక స్లాబ్ పడకపోయేసరికి చాలా మంది రిగ్రెట్ ఫీల్ అయ్యారు. I wouldn't date that type of person actually at first place. ప్రజెంట్ జనరేషన్ లో టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉన్న బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ చూడాల్సిన మూవీ ఇది. అలాంటి కొడుకుంటే మార్చుకోవడానికి ట్రై చేస్తాం, అంతేగాని వాళ్ళని కూడా ఇర్రెస్పెక్ట్ గా చూడం. ఒక పరంగా చాలా డిస్టర్బ్ చేసేసి మూవీ కూడా మొత్తం కూడా సైకలాజికల్ చాలా డిస్టర్బ్ చేసింది. ది గర్ల్ ఫ్రెండ్ ప్రీమియర్ చూడడం జరిగింది. వన్ ఆఫ్ ద బెస్ట్ మెసేజ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ తో వచ్చారు రాహుల్ రవీంద్రన్ గారు. డెఫినెట్లీ ప్రతి అమ్మాయి చూడాలి ఈ మూవీ. అంటే ఈ రోజు చూసిన తర్వాత మీకు ఏమైనా ఇట్లాంటి కుట్టాలనిపించింది అట్లేమన్నా అక్కడనే ఈడ్చి పడేయాలి అలాంటి వాళ్ళని. చింపేసుకోవచ్చు కానీ ఫ్యామిలీతో రాకండి బ్రో. అంటే రావచ్చు బట్ స్టిల్ సినిమా అయితే చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తారు. ఈ యూత్ అయితే చెడిపోకుండా ఉండడానికి సినిమా చూడండి ప్లీజ్. చాలా బాగుంది సినిమా. రష్మిక గారి క్యారెక్టర్ చాలా బాగుంది భయ్య. ఆవిడ క్యారెక్టర్ ఆవిడ యాక్టింగ్ కి పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. జీవించేసింది రష్మిక అయితే. క్రేజీ, చాలా బాగా చేశారు. హీరో కూడా అసలు ఆయన బెస్ట్ పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఒక క్యారెక్టర్ ని మీరు ఎంతగానో హేట్ చేయగలుగుతారో ఆయన క్యారెక్టర్ చూసి చేయొచ్చు. అంత లెవెల్ యాక్ట్ చేశారు. చాలా బాగుంది సినిమా. బీజం అండ్ సౌండ్స్ భయ్య. ఇంటర్మిషన్ ముందు ఒక బీజం వస్తుంది భయ్య, ప్యాక్ అంటే మొత్తం ప్యాక్ అయిపోద్ది. అది హారర్ సినిమా, లవ్ ట్రాక్, అసలు ఏం అర్థం కాదు. చాలా బాగుంది సినిమా అయితే. రియలీ క్రేజీ. ఫైట్ సీన్స్ జనరలీ చాలా తక్కువ ఉంటాయి భయ ఫైట్ సీన్స్. అండ్ హీరో అగ్రెసివ్నెస్, ఆయన కోపం, ఆయన ఐస్ ఉంటాయి. లిటరలీ క్రేజీ అంతే. చాలా బాగా చేశారు ఆయన. రష్మికకి నేషనల్ అవార్డు వస్తుంది సినిమా తర్వాత అన్నారు కదా, నిజంగానే నేషనల్ అవార్డు రీచ్ పర్ఫార్మెన్స్ చూద్దాం. పర్ఫార్మెన్స్ అయితే 100%, తన 100% ఎఫర్ట్స్ ఇచ్చింది. 100కి 200% ఎఫర్ట్స్ ఇచ్చారు. చాలా ఎఫర్ట్స్ ఇచ్చారు. ఎవ్రీ షాట్, ఎవ్రీ సీన్ మైండ్ పోతుంది లోపల. అంత బాగుంది. క్లైమాక్స్ సీన్ నేను ఇప్పుడు రివీల్ చేయలేను భయ్య, ఎందుకంటే ప్రీమియర్ షో కదా. క్లైమాక్స్ సీన్ చెప్దాం అనుకున్నాను కానీ వద్దు. చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేసినంత లెవెల్లో కంటే చాలా బాగుంది. వచ్చి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. రేటింగ్ 5కి 4.5 ఇస్తాను భయ్య. జనరలీ చాలా తక్కువ ఉంటాయి భయ్య ఫైట్ సీన్స్. అండ్ హీరో అగ్రెసివ్నెస్, ఆయన కోపం, ఆయన ఐస్ ఉంటాయి. లిటరలీ క్రేజీ అంతే. చాలా బాగా చేశారు ఆయన. రష్మికకి నేషనల్ అవార్డు వస్తుంది సినిమా తర్వాత అన్నారు కదా, నిజంగానే నేషనల్ అవార్డు రీచ్ పర్ఫార్మెన్స్ చూద్దాం. పర్ఫార్మెన్స్ అయితే 100%, తన 100% ఎఫర్ట్స్ ఇచ్చింది. 100కి 200% ఎఫర్ట్స్ ఇచ్చారు. చాలా ఎఫర్ట్స్ ఇచ్చారు. ఎవ్రీ షాట్, ఎవ్రీ సీన్ మైండ్ పోతుంది లోపల. అంత బాగుంది. క్లైమాక్స్ సీన్ నేను ఇప్పుడు రివీల్ చేయలేను భయ్య, ఎందుకంటే ప్రీమియర్ షో కదా. క్లైమాక్స్ సీన్ చెప్దాం అనుకున్నాను కానీ వద్దు. చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేసినంత లెవెల్లో కంటే చాలా బాగుంది. వచ్చి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. రేటింగ్ 5కి 4.5 ఇస్తాను భయ్య.
సో వాళ్ళు ఏదైతే హైప్ ఇచ్చారో నేషనల్ అవార్డు వచ్చి పర్ఫార్మెన్స్ హైప్ ఇచ్చారో ఆ హైప్ తగ్గట్టే యాక్టింగ్ అయితే ఉంది, చాలా బాగుంది. సో బీజం అయినా సరేలే, ఆవిడ యాక్టింగ్ అయినా సరే, క్లైమాక్స్ లో వచ్చే ఒక 2 సీక్వెన్స్ లో అయితే కంప్లీట్ గా థియేటర్ ప్రతి ఒక్క క్లాప్స్ కొట్టే విధంగా అయితే ఉంటాయి. సినిమా వరకు ఎలా ఉన్నా సరే ఇవాళ రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రతి అమ్మాయి కూడా థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా అయితే చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంది, చాలా రియలిస్టిక్ అనిపించింది. అరే మనం తెలిసిన స్టోరీ లేదంటే మన పక్కన జరుగుతున్న స్టోరీ లేదంటే ఆల్రెడీ మనం చూసిన స్టోరీలా అనిపిస్తుంది, చాలా వరకు కనెక్ట్ అయినా సార్. సెకండ్ హాఫ్ వరకు ఆ కనెక్టివిటీ ఎందుకు మిస్ అయింది, మరి టాక్సిక్ లెవెల్ ఎక్కువైపోవడం వల్ల కొంచెం మిస్ అయింది. కానీ బాగుంది, ఎండింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ప్రతి అమ్మాయి చూసి నేర్చుకోవాల్సిన మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. డెఫినెట్ గా ఉంటారు, ఎందుకంటే మేము చాలా వాళ్ళు చూసి ఉంటాం. కొందరు ఏంటంటే కొన్నిసార్లు మనం కూడా అలా బిహేవ్ చేసి ఉంటాం కొన్ని విషయాల్లో. బట్ ఓకే, చాలా మంది కనెక్ట్ అవుతారు, కానీ ఎందుకు ఆ సెకండ్ హాఫ్ అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు. బట్ ఎండింగ్ వరకు చాలా బాగుంది. సో వాళ్ళు రెగ్యులర్ స్టోరీ పెద్ద ఇదేం కాదు, ఒక రిలేషన్ లో ఒక టాక్సిక్ రిలేషన్షిప్ ఎలా ఉంటుందని చూపించుకున్నారు. దాని వరకు ఇద్దరు హీరో హీరోయిన్ ఇద్దరికి మంచి సీన్స్ పడ్డాయి. బట్ హీరోయిన్ ఏంటంటే ఆయన వాళ్ళందరూ చెప్తున్నట్టు నేషనల్ అవార్డు బట్టి కొన్ని సీక్వెన్స్ అయితే పడ్డాయి అండ్ చాలా మంది క్లాప్స్ కొడుతున్నారు. సో ఏంటంటే ఒక బ్రేకప్ సీన్ కానీ లేదంటే వాటికి అయితే క్లాప్స్ కొడుతున్నారు. చాలా బాగుంది, ఎండింగ్ వరకు చాలా బాగా ఇచ్చుకున్నారు. బట్ డైరెక్టర్ గారు ఏదైతే తన ప్రీవియస్ మూవీస్ ఉంటాయో చీలా సాంగ్ ఉంటుందో వాటితో కంపారిజన్ కొంచెం డౌన్ గా ఉన్నా సరే, బట్ ప్రతి ఒక్కరు చూసి ఎంకరేజ్ చేయాల్సిన సినిమా అయితే ఓవరాల్ సినిమా వైజ్ గా చూసుకుంటే 3 వరకు ఇవ్వచ్చు. బట్ ఆవిడ యాక్టింగ్ అయితే 3.5 వచ్చు. 100% మెయిన్ పాజిటివ్ పర్ఫార్మెన్స్ తర్వాత బీజం అని చెప్పుకోవచ్చు. 2 సాంగ్స్ చాలా బాగా పిక్చర్స్ వచ్చాయి, చాలా బాగున్నాయి. అండ్ బీజం కూడా చాలా బాగా అనిపించింది. ఏదైతే ఒక ఫాదర్ సీన్ సెంటిమెంట్ వరకు కొన్ని డైలాగ్స్ కానీ లేదంటే క్లైమాక్స్ లో ఒక ఆమె డైలాగ్ చెప్తున్న ప్రతి దగ్గర ఒక బ్యాక్గ్రౌండ్ వస్తూనే ఉంటుంది, అది చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది. ఓన్లీ ఏంటంటే ఇంకేదైనా సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగా తీసుకొని ఇంకొంచెం ఏదైనా పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. బట్ ఓకే, ఓవరాల్ గా చాలా బాగుంది. లేడీ టైగర్ లో తిరగబడుతుంది. డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, రష్మిక గారి యాక్టింగ్ బాగుంది. సో ఓవరాల్ గా ది గర్ల్ ఫ్రెండ్ సినిమా చాలా బాగుంది, బాగా నచ్చుతుంది అందరికి. సూపర్ 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 ఉంది సినిమా. సూపర్ సెకండ్ హాఫ్ ఇచ్చి పడేసింది. అంటే లాగే అంటే ఏం లేదు, బాగుంది, క్లీన్ మూవీ. సో డెఫినెట్లీ గా ఉమెన్ అందరు చూడాల్సిన మూవీ అన్నమాట. నైస్ వన్, ఖచ్చితంగా. చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది మూవీ అయితే. ఒక ఇండిపెండెంట్ సూపర్ మూవీ, రోజు రావచ్చు. చాలా బాగుంది, బాగా చేశారు. రష్మిక ఇట్లా చేసింది, మంచిగా చేసిందా? నచ్చినాయి. చెప్పమా, సూపర్ మూవీ అని. సూపర్ ఉన్నది మూవీ అయితే, అసలు మంచిగా. ఫస్ట్ టైం వచ్చిన నేను మూవీకి. అదుర్స్, అసలు మాటలు లేవు. ఇప్పుడు అంతా లవ్ స్టోరీ దాని గురించే ఫిలిం ఉందని చెప్తున్నారు కదా, అవును. మీకేమనిపించింది? అంటే ఈ హీరో క్యారెక్టర్ కొంచెం ఓల్డ్ ఉంది, కొంచెం మంచిగా హీరో క్యారెక్టర్ అయితే నచ్చలే. రష్మిక క్యారెక్టర్ ఎలా ఉందంటే ఉమెన్ ఇండిపెండెంట్ గా ఎలా ఉండాలి, ఇన్స్పిరేషనల్ గా బాగుంది, చాలా బాగుంది. నైస్, ఇట్స్ ఓకే, చూడొచ్చు. అంటే హీరో చూసిన తర్వాత మీకేమైనా ఇట్లాంటి కుట్టాలనిపించింది? అట్లేమన్నా అక్కడనే ఈడ్చి పడేయాలి అలాంటి వాళ్ళని. యా, అవును, చాలా బాగుంది. నేషనల్ అవార్డ్ అంటే యాక్టింగ్ అయితే చాలా బాగుందండి. ఇట్స్ ఓకే. కృష్ణ వాళ్ళు అందరూ ఒకేలా తీసుకోరు కదా, బాగుంది. నా యావరేజ్ బాగుంది, ఓకే ఓకే చెప్పొచ్చు. ఏదో మన అక్క చెల్లిని చూసినట్టు అసలు బాగా ఇన్వాల్వ్ అయిపోయినాం. క్లైమాక్స్ అంటే లవ్ స్టోరీ ఓన్లీ బాయ్ పర్స్పెక్టివ్ కాకుండా ఒక గర్ల్ పర్స్పెక్టివ్ లో చూస్తే ఎట్లుంటదో అట్లా అసలు బాగా అనిపించింది. క్లైమాక్స్ లో అయితే చాలా బాగుంది. అందరు గర్ల్ ఫ్రెండ్ తోటి వచ్చి చూడండి అందరు బాయ్స్. మ్యూజిక్ కూడా బాగా టచ్ అయింది అన్న. బాగుంది, కొత్త ఉంది కాన్సెప్ట్, చాలా బాగుంది సినిమా. లాస్ట్ క్లైమాక్స్ అయితే 20 minutes అసలు అదిరిపోయింది సినిమా, అంత బాగుంది అసలు. రష్మిక అయితే ఘోరంగా. స్టోరీ బోర్డ్
ఎస్పెషల్లీ మగవాళ్ళు ఖచ్చితంగా చూడాలి సినిమా అంతే. అంటే ప్రతిసారి ఒక మెన్ పర్సెప్షన్ నుంచి రిలేషన్షిప్ అనేది చూపించి ఒక్కసారి ఫీమేల్ వైపు నుంచి కూడా ఆమె ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నది చూపించడం చాలా నచ్చింది. ప్రతి ఒక్కరు రికమెండ్ చేయాల్సిన సినిమా. మెయిన్లీ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో చూడాల్సిన సినిమా. సూపర్ సూపర్ టాప్ నాచ్. అమ్మాయిలు ఎదుర్కొనే ఒక ఫియర్ ఆస్పెక్ట్ గురించి సినిమా మాట్లాడింది. సో గుడ్ టు సీట్, ఎస్పెషల్లీ అమ్మాయిలు. హిట్ అవన్నీ పక్కన పెడితే అమ్మాయిలు చూడాలి. చాలా నచ్చింది. సో గుడ్. యా ఎవ్రీవన్ వాచ్, నాట్ ఓన్లీ గర్ల్, ఎవ్రీవన్ షుడ్ వాచ్. లైక్ ఇప్పుడు మనం రివ్యూస్ మీద ఫోకస్ చేయకుండా మూవీని చూస్తే చాలా బాగుంటుంది. చాలా బాగుంది, చాలా మంచి మెసేజ్ ఉన్న మూవీ. ఫ్రీ టికెట్స్ అని వచ్చాను. సినిమా అయితే ఏం కాదు, స్టోరీ ఏం లేదు. ఓకే సినిమాలో ఏం నచ్చిందంటే అంటే ఒక మెసేజ్, ఒక సైకో హస్బెండ్ ఉంటే అమ్మాయిలు అంటే వాళ్ళని చాలా టార్చర్ పెడతారు. ఒక ఇంట్లోనే ఉండిపోవాలి, బయట ప్రపంచం తెలియదు, చాలా అనిగిమనిగా ఉండాలి అన్న టైప్లో ఒక మెసేజ్ లాగా ఉంది. కాకపోతే ఒకటే లైన్ అయిపోయింది సినిమా అని నాకు అనిపించింది. ఇంకా కొంచెం ఏదైనా ఎలివేషన్ పెడితే బాగుంటుంది అనిపించింది. థ్యాంక్ యూ. ఈ మూవీ చూసినాక కొండను వదిలేస్తాడు రష్మికని. చాలా బాగుంది. అంటే లేడీస్ కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక లవ్ చేసినప్పుడు వాళ్ళని సమానంగా చూసుకోవాలి, అంతేగాని ఒక అంటే వాళ్ళ ఫ్రీడమ్ ఇవ్వకుండా అట్లా ఉండాలంటే వేస్ట్. అది చాలా బాగుంది. చాలా ఒక అమ్మాయికి వాల్యూ. స్టోరీ బాగుంది మొత్తం. బాగుంది. లేకుండా అంటే నా మాటనే వినాలి అట్లా కాకుండా అమ్మాయిలకు కూడా ఒక రెస్పెక్ట్, వాల్యూ, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని ప్రవర్తించడం, మెచ్యూర్డ్ మైండ్ అబ్బాయిలు ఉండాలి అని చెప్పి ఒక మూవీ. అది చాలా బాగుంది. బ్రో నైస్ బ్రో, చాలా బాగుంది సినిమా. కెమెరా షార్ట్స్ బాగుంది బ్రో, సినిమా బాగుంది. నెక్స్ట్ నేను కూడా సినిమా తీస్తే అందరు చూడాలి ఇట్లే. ఓకే, అమ్మాయికి అంటే ఇందులో చూపించిన పాయింట్ మీకు ఎలా? అంతే చెప్పాను, నీకు మాట్లాడేది రాదు. పాయింట్ అంటే అలాంటి అంత టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ ఉంటే ఏ అమ్మాయి ఉండదు కదా. అంటే అలాంటి బాయ్ ఫ్రెండ్ ఉంటే ఏం చేస్తావు? నా రియల్ లైఫ్ గురించి ఎందుకులేండి. బాగుంది. ఏం నచ్చింది సినిమా? అమ్మాయి సెల్ఫ్ రెస్పెక్ట్ నచ్చింది. ఏడుస్తూ వస్తున్నారు. చాలా బాగా నచ్చింది. అంటే లాస్ట్ లో ఇచ్చిన ఎండింగ్ కావచ్చు, ఇంటర్వ్యూ బ్యాంక్ కావచ్చు. ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి అసలు ఇంకా చాలా బాగా అనిపించింది. అంటే చాలా రోజుల తర్వాత ఒక ఉమెన్ కి రెస్పెక్ట్ ఇచ్చి తీసిన సినిమా అనిపించింది. ఎస్పెషల్లీ రాహుల్ రవీంద్ర గారు చాలా బాగా తీశారు. నిజంగా అమ్మాయి చెప్పుకోలేని ప్రతి ఎక్స్ప్రెషన్ ని ఈ సినిమాలో చూపించారనిపించింది. అంటే జనరల్ గా నవ్వడం ఏడవడం అనేది యాజ్ ఎ జర్నలిస్ట్ గా మాకు రాదు. బట్ నాకు తెలిసి ఎన్ని ఇయర్స్ అయిందో తెలియదు. బట్ ఫస్ట్ టైం ఒక సినిమా చూసి ఈ రోజే మేబీ నేను ఇచ్చాను. చాలా కనెక్ట్ అయింది. సూసైడ్ చేసుకునే అమ్మాయిలకి ఇది ఒక పర్ఫెక్ట్ గా చెప్పొచ్చు. ఆ అమ్మాయి కాదు అన్నప్పుడు చెప్పే రైట్. సొసైటీ కోసం చాలా మంది లేడీస్ ఆగిపోతూ ఉంటారు నో అని చెప్పే ఒక వర్డ్ కోసం. లేదు, అక్కడ ఆ ప్లేస్ లో అబ్బాయితో పాటు సేమ్ అమ్మాయి కూడా ఉంది. అది గుర్తుంచుకుంటే కనుక అబ్బాయికి ఎంత పరువు ఉంటుందో అమ్మాయికి అంతే పరువు ఉంటుంది. అమ్మాయికి పరువు పోయినప్పుడు ఆబ్వియస్లీ అబ్బాయికి కూడా పరువు పోతుంది కదా. ఆ డైలాగ్ చాలా బాగా చూపించారు. నేను అయితే చాలా బాగా కనెక్ట్ అయిన సినిమా. బాగా నచ్చింది. సినిమా అయితే సూపర్ హిట్. ఎస్పెషల్లీ లేడీస్ కానీ, అంటే లేడీస్ అనే కాదు, నిజంగానే ఒక రిలేషన్ లో ఉన్నప్పుడు కానీ, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఆ అమ్మాయికి ఉండే ఒక చిన్నది చెప్పలేని అన్ని ఒకసారి సినిమా చూపిస్తే మేబీ వాళ్ళు కూడా అడుగుతారేమో, వాళ్ళ ఇంట్లో పిల్లల్ని కానీ ఫ్యామిలీని కానీ, నువ్వు కూడా నిజంగా ఇలా సఫర్ అవుతున్నావా అనేది. డెఫినెట్ గా ఫ్యామిలీ అందరూ చూడాల్సింది.
ఎంత న్యాచురల్ అంటే నిజంగా చాలా న్యాచురాలిటిక్ గా ఒక అమ్మాయి పేషెన్స్ ని భరించి 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 ఇక ఫుల్ అంటే ఇక గాలి ఊది ఊది ఒక్కసారిగా బల్బు పేలిపోతుంది కదా, ఒకసారిగా మొత్తం పేలిపోయిన తర్వాత తేలిక ఎట్లా అనిపిస్తుందో అంటే ఒక్క భరించి 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 ఒక్కసారి వదిలేస్తే ఎట్లా ఉండదు. అయితే బాగుంది. సెకండ్ హాఫ్ మంచిగా అనిపించింది అన్నిటికంటే. అండ్ మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ కి రిలేటబుల్ ఉంటుంది చాలా. సో ఎవరైతే టాక్సిక్ రిలేషన్స్ ఉన్నారో బెటర్ యూ హ్యావ్ టు మూవ్ రైట్ నౌ. దట్స్ ఇట్. టాక్సిక్ ఓవరాల్ టాక్సిక్ ఉంది. రష్మిక పర్ఫార్మెన్స్ బాగుంది. ఓవరాల్ మూవీ వచ్చేసి సింగిల్ గా ఉండడు బెటర్ అన్న, అంతే. అంటే కంపారిటివ్లీ ఆల్ మూవీస్ కంటే బాగుంది, కానీ లైక్ హీరో క్యారెక్టర్ కొంచెం నెగిటివ్ ఉండేసరికి కొంచెం మూవీ కొంచెం సెకండ్ హాఫ్ బాగుంది. మ్యూజిక్ బాగుంది, బీజిఎం కూడా బాగుంది. లైక్ ఎంగేజింగ్ గా ఉంది. స్టార్టింగ్ మీకు అనిపించవచ్చు ఏంటి ఇలా వెళ్తుంది అన్నట్టు, బట్ తర్వాత మీరు కంప్లీట్ డీప్ గా ఇన్వాల్వ్ అయ్యి చూస్తారు మూవీ అంతా. అండ్ కంప్లీట్లీ రష్మిక మందిన చాలా బాగా యాక్ట్ చేశారు, అండ్ తను కూడా హీరో కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ మా గౌతమ్ లైక్ అందరి రాక్షసి గౌతమ్ చాలా బాగా తీశారు మూవీ. రష్మిక పర్ఫార్మెన్స్ కి నేషనల్ అవార్డు వస్తుంది అని చెప్పి అరవింద్ గారు అన్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటంటే అంత పర్ఫార్మ్ చేసింది? మీకు ఒక సీన్ ఉంటుంది లోపల, అంటే నాకు బాగా ఎంగేజింగ్ అనిపించింది ఆ సీన్. అంటే చాలా సీన్స్ ఉన్నాయి, అందులో మీకు అర్థమవుతుంది ఏంటంటే తను ఏమీ మాట్లాడదు, జస్ట్ అట్లా చూస్తూ ఉంటుంది, మీకు తను ఏమనుకుంటుంది అనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టి నేషనల్ అవార్డు అంతా నాకు తెలియదు కానీ బట్ చాలా బాగా చేస్తారు. చాలా బాగా తన ఎగ్రెషన్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్రెస్ చేసింది. సూపర్. అలా అసలు క్లైమాక్స్ అలానే జరగాలి, బాగా చేసింది. రష్మిక పర్ఫార్మెన్స్ తన పర్ఫార్మెన్స్ నచ్చింది. సరే అంటే ఈ జనరేషన్ అమ్మాయిలకి తెలియాల్సినది అట్లా ఉంటారని కాదు, బట్ డెఫినెట్లీ అట్లాంటి అమ్మాయిలకైతే బాగా టచ్ అవుతుంది మూవీ. అండ్ ఐ రికమెండ్ ఎవ్రీ వన్ గర్ల్, ఎస్పెషలీ గర్ల్ అందరు వచ్చి చూడాలని. కంప్లీట్ గర్ల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఫిల్మ్ చూపించింది అంటే రిలేషన్షిప్ ని కంప్లీట్ గర్ల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూపించిందా? లేదు, బాయ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. హే జెన్యూన్ గా లవ్ చేసినట్టు చూపించారు, బట్ మరీ అంత ఉండొద్దు. లైక్ ఆబ్వియస్లీ పొసెసివ్నెస్ జెలస్ అవన్నీ ఉండాలి, ఒక లిమిట్ దాకా ఉండాలి. అమ్మాయికి నచ్చట్లేదు అంటే అంతే, ఇంకా అక్కడ వేరే ఉండొద్దు. బట్ ప్రతి ఒక్క అమ్మాయి చూడాలి మూవీ. ఈ జనరేషన్కి అయితే చాలా అవసరమైన మూవీ అది. దీక్షిత్ క్యారెక్టర్ చూసిన తర్వాత మీకేమన్నా అంటే యాంగర్ అట్లాంటిది ఏమైనా వచ్చింది? కోపం వచ్చింది డెఫినెట్ గా. అంటే మరి అంత లవ్ చేసినా అని చెప్పడం వేరు, దాన్ని నిరూపించుకోవడం వేరు. అంటే అంత లవ్ చేసినోడు అయితే అమ్మాయిని నువ్వు లాస్ట్ కి అంత ఇచ్చేయవు, లైక్ అంత బాధ పెట్టవు అంతే. క్లైమాక్స్ సినిమాకి హార్ట్ మొత్తం క్లైమాక్స్ లోనే ఉందంటారు. అంటే మీ ఒపీనియన్ క్లైమాక్స్ చూసిన తర్వాత? చాలా బాగుంది. అమ్మాయి ఎంత కోపంతో ఉండేనో లాస్ట్ లో ఆ ప్రేమను ఆమె ఆపింది అక్కడ. ఆ మినిట్ నాకు అనిపించింది ఆ ప్రేమ ఉంది కాబట్టి షీ లైక్ స్టాప్. సాంగ్ ప్లేస్మెంట్స్ అవన్నీ బాగా చాలా బాగుంటాయి. చాలా అంటే లైక్ కంపారిటివ్లీ అంటే బేబీ లాగా కల్ట్ అనొచ్చా లేకపోతే బేబీ అది అసలు కాదు. బేబీకి ఈ మూవీకి చాలా డిఫరెన్స్ ఉంది. బేబీ అనేది లైక్ సమ్వాట్ డిఫరెంట్. అమ్మాయిలు ఇట్లా ఉండొద్దు అని చూపించిన మూవీ అది. అండ్ దిస్ వాజ్ లైక్ గుడ్. దానికి దీనికి కంపారిజన్ లేదు యాక్చువల్గా. చాలా బాగుంది మూవీ. అండ్ ఐ రికమెండ్ ఎవ్రీ గర్ల్ లైక్ ఈ జనరేషన్లోనో అందరు వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కనెక్ట్ అవుతారు. ఒకవేళ రిలేషన్ లో ఉన్నోళ్ళు వస్తే మేబీ బ్రేకప్స్ అట్లాంటివి జరిగే లేదు. అబ్బాయి మెంటాలిటీ సేమ్ అట్లుంటే హిల్ డెఫినెట్లీ చేంజ్ నేను అనుకుంటున్నా. పక్కా చేంజ్ అవుతాడు. అండ్ అమ్మాయి సీరియస్ గా అదే లైక్ ఆ రిలేషన్ లోనే ఉంది అంటే డెఫినెట్ గా బ్రేకప్ అవ్వదు, సంజాయించుకుంటుందేమో పోయి అట్లా కాదు ఇట్లా ఉండొద్దు ఇది ఉండాలి అని చెప్పి అంతే. థ్యాంక్ యూ. అంటే రష్మిక పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. మ్యూజిక్ అదంతా ఎట్లా అనిపించింది? బాగుంది, అన్ని బాగున్నాయి. స్టోరీ చాలా బాగుంది. టోటల్ అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తారు? 5 ఇస్తాం. 5 out of 5 ఇస్తాం. బాగుంది. అంత ఎలివేషన్ ఇచ్చినప్పుడు లాస్ట్ లో ఒక్క స్లాబ్ పడకపోయేసరికి చాలా మంది రిగ్రెట్ ఫీల్ అయ్యారు. సో అది ఒక్కటే పడితే బాగుంది అనిపించింది, కానీ ఓవరాల్ గా మూవీ మొత్తం బాగుంది.
యాక్చువల్లీ హీరో యాక్టింగ్ అయితే చాలా బాగుంది. లాస్ట్ సీన్ హీరోయిన్ సీన్ ది చాలా బాగుంది. తన యాక్టింగ్, తన ఎక్స్ప్రెషన్స్ అయినా ఆ సీన్, ఇంకా కెమెరా షూటింగ్ అంతా చాలా బాగా చేశారు అన్నమాట. అంటే బేసిక్లీ ఈ జనరేషన్ అమ్మాయిలు ఖచ్చితంగా చూడాలని చెప్పి చాలా మంది. మీ ఒపీనియన్ ఏంది దాని మీద? అంతే, చూడాలి. లైక్ ఇట్స్ అబౌట్ రిలేషన్షిప్. అబ్బాయిలు చూడాలి, అబ్బాయిలు చూడాలి, అమ్మాయిలు కూడా చూడాలి. ఫాదర్స్ మెయిన్ గా చూడాలి, ఫాదర్స్ చూడాలి మెయిన్ గా. టాక్సిక్ రిలేషన్షిప్ గురించి ఉంది కైండ్ ఆఫ్. సో ఇది యాక్చువల్లీ అందరు చూస్తే బెటర్, లైక్ తెలుస్తుంది కదా. అంటే దీక్షిత్ శెట్టి క్యారెక్టర్ గురించి అందరూ అంటున్నారు చాలా టాక్సిక్ ఉండే పర్సన్. అట్లాంటి పర్సన్ ఉంటే మీరేం చేస్తారు? ఒకవేళ అట్లాంటి పర్సన్ ని మీరు ఫేస్ చేసి ఏం చేస్తారు? ఎలా అంటే ఆమె ఎలా చేసిన ఐ వుడెంట్ డేట్ దట్ టైప్ ఆఫ్ పర్సన్ యాక్చువల్లీ ఎట్ ఫస్ట్ ప్లేస్. అండ్ క్లైమాక్స్ చాలా బాగుంది. రష్మిక సీన్ అది బాగుంది యాక్చువల్లీ. తన యాక్టింగ్ అయినా ఎక్స్ప్రెషన్స్ ఆల్. నేషనల్ అవార్డ్ రేంజ్ యాక్టింగ్ చేసిందంటారా? అంటే ఆ రేంజ్ కి ఓకే, బట్ హర్ యాక్టింగ్ వాజ్ సో గుడ్ యాక్చువల్లీ అనుకోవచ్చు. Yes, of course, yeah. I recommend that. Thank you. ఓకే బ్రో, బాగుంది సినిమా. ఇది దీక్షిత్ శెట్టి క్యారెక్టర్ ఏమో మరి టాక్సిక్ ఉంది, అబ్బాయిలంతా ఇట్లానే ఉంటారు. టాక్సిక్ ఉంది కరెక్టే, కానీ ఓకే యాక్టింగ్ పరంగా అయితే ఎక్సలెంట్ చేసిండు. కానీ ఆ క్యారెక్టర్ అనే ఆ సినిమాలో కొంచెం కరెక్ట్ కాదు అట్లా చేయడం. అంటే కావాలని అబ్బాయిలతో ఇట్లా చేయించినట్టే మన అనిపిస్తుంది. మీకు అబ్బాయిల ఇమేజ్ ని డామేజ్ చేయడం కంటే మనం చేసిరా, లేకపోతే కథకు అవసరం ఉండే? లేదు, కథకు అవసరం ఉంది, కథకు అవసరం ఉంది. అసలు రష్మిక ఏముంది దాంట్లో? రష్మిక క్యారెక్టర్ షార్ట్ చేపించుకుంటుందా? రష్మిక క్యారెక్టర్ ఓకే బానే ఉంది. రష్మిక క్యారెక్టర్ ఓకే బానే ఉంది. తను ఏంటంటే ఫస్ట్ ఆ కాలేజ్లో జాయిన్ అయ్యే ముందు ఇన్నోసెంట్. సో వీళ్ళ లవ్ లో పడడం వల్ల కొంచెం బ్యాడ్ అయిపోయింది. మళ్ళా తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల తను లవ్ చేయలేకపోయింది. దాన్ని వీడు చాలా డిసడ్వాంటేజ్ తీసుకున్నాడు అంతే. ఇప్పుడు బేబీకి దీనికి ఏమైనా కంపేర్ చేయొచ్చా? అట్లేమన్నా అస్సలకే సంబంధం లేదు, సంబంధం లేదు. అది వేరే, ఇది వేరే. ఇది మ్యూజిక్ డల్ అనిపించింది, కొంచెం డల్ అనిపించింది. కానీ ఓవరాల్ స్టోరీ మాత్రం ఓకే, బాగుంది. అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తావు? 4. ఓకే, థ్యాంక్ యూ. ప్రజెంట్ జనరేషన్ లో టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉన్న బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ చూడాల్సిన మూవీ ఇది. ఒక అమ్మాయికి ఇట్లా టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉంటే ఎంత చిత్రవదం చేస్తారు అనేది చూపించారు సినిమాలో రాహుల్ రవీంద్రన్ గారు. ఇంకా స్టోరీ లైన్ బాగుంది. ఇంకా అతను దియా మూవీ ఉంటాయి కన్నడలో, అందులో అది లవ్ స్టోరీ టైప్. ఇందులో క్యారెక్టర్ మొత్తం డిఫరెంట్ ఉంటుంది. ఆ మూవీ చూసిన వాళ్ళకి ఇందులో యాక్టర్ అనేది వర్స్టాలిటీ బాగుంది యాక్టర్ది. ఇంకా రష్మిక మందన కూడా మనము రీసెంట్ లవ్ స్టోరీస్ ఇంకా పుష్ప లాంటి మూవీలో చూసి ఇందులో చూసేసరికి రష్మిక మందన టోటల్ డిఫరెంట్ యాక్టర్ ఉంటుంది. ప్రతి తెలుగు అమ్మాయి చూడాల్సిన మూవీ. ఎందుకంటే ప్రతి అమ్మాయి ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంది. స్ట్రిక్ట్ పేరెంట్స్, ఇంకా స్ట్రిక్ట్ బాయ్ ఫ్రెండ్ ఉంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. ఇంకా స్టడీలో ఆమెకు ఎదురైన ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంకా ఫీమేల్స్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి. అబ్బాయిలు ప్రజెంట్ జనరేషన్ లో ఉన్న రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళంతా చూడాలా. ఇంకా పైగా సింగిల్స్ కి మూవీ సెట్ గా. అంటే రిలేషన్ అంటే కొంచెం టాక్సిక్ రిలేషన్షిప్ ఉన్న కప్పులు ఎవరైనా వస్తే సినిమాకి స్టార్టింగ్ లో అబ్బాయిలకు మామూలుగా అమ్మాయిలు మీరు లవ్ చేసేటప్పుడు అబ్బాయిలు బాగా నటిస్తారు, నేను మంచోని, అంటే నువ్వే నా సర్వస్వం, నువ్వే నా ప్రేమ అని చెప్పేసి ఇలా చూపిస్తారు కదా, ప్రేమ చూపిస్తారు. ఆ ప్రేమకు అమ్మాయిలు పడిపోతారు. కానీ తర్వాత వాడి రియాలిటీ నిజ రూపం తెలుస్తుంది. అంటే మ్యారేజ్ టాపిక్ వచ్చినప్పుడు కానీ, ఇంకా ఇంట్లో అమ్మాయి వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ అబ్బాయి నిజ స్వరూపం బయటపడుతుంది కదా. అంటే వాడు కొంచెం స్ట్రిక్ట్ గా చేయడము, ప్రొసెసివ్ గా చేయడము. సో అట్లాంటి సీన్స్ బాగా చూపించారు మూవీలో. అందరు చూడాలి, లవర్స్, కపుల్స్, కమిటెడ్ పీపుల్స్ అందరు చూడాలి. సింగిల్స్ కూడా ఫ్యూచర్ లో అట్లాంటి వైఫ్ వస్తే ఇట్లా ఉంటుంది అని చెప్పేసి అందరు చూడాల్సిన మూవీ. టాక్సిక్ రిలేషన్షిప్ అందరికి సెట్ అవుతుంది, యూత్ కి బాగా సెట్ అవుతుంది మూవీ. ప్రజెంట్ జనరేషన్ యూత్ కి సెట్. సూపర్ అన్న, సూపర్. క్లైమాక్స్ లో రష్మిక ఇచ్చి పడేసింది. రష్మిక ఎంత అంటే అప్పటిదాకా ఒక లెవెల్లో ఉంటాయి, క్లైమాక్స్ లో అసలు ఎక్స్పెక్ట్ చేయము. షీ విల్ టోటల్లీ టు అనదర్ లెవెల్, లైక్ అర్జున్ రెడ్డి మోడ్ అనుకోండి క్లైమాక్స్ లో. నేషనల్ అవార్డు వస్తుంది రష్మిక అని చెప్పి అరవింద్ గారు అన్నారు కదా, నిజంగానే నేషనల్ అవార్డు పర్ఫార్మెన్స్? రియల్లీ వి కాంట్ రోల్ హర్ యాక్టింగ్, షీ ఈస్ రియల్లీ గుడ్ యాక్టర్. అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తారు బ్రో ఓవరాల్? 4.5. ఓకే, థ్యాంక్ యూ. ది గర్ల్ ఫ్రెండ్ ప్రీమియర్ చూడడం జరిగింది. వన్ ఆఫ్ ద బెస్ట్ మెస్ ఓరియంటెడ్ కాన్సెప్ట్తో వచ్చారు రాహుల్ రవీంద్రన్ గారు. డెఫినెట్లీ ప్రతి అమ్మాయి చూడాలి ఈ మూవీ. అండ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఆ రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి అండ్ ఆ రిలేషన్షిప్ కోసం ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా కానీ చాలా మంచిగా చూపించారు. అండ్
డెఫినెట్లీ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి తరోగా ఎంజాయ్ చేయొచ్చు. త్రూ అవుట్ ద మూవీ 2 hours 15 minutes ఉంది రన్ టైం. అండ్ ఇంటర్వెల్ అండ్ ద లాస్ట్ 15 minutes రష్మిక గారు యాక్టింగ్ అయితే పీక్స్ అసలు. అండ్ ఒక మంచి ఫీల్తో బయటకు వస్తాం సినిమా అయిపోయేసరికి ఎండ్ ఆఫ్ ద డే. అండ్ డెఫినెట్లీ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ యువర్ నియర్ బై థియేటర్స్. చాలా మంచి మూవీ మన టాలీవుడ్ నుంచి. వన్స్ అగైన్ దిస్ ఫ్రైడే నాకు చెప్పొచ్చు, ఆ ఫ్రెండ్ మనం చెప్పేయచ్చు ఈ ఫ్రైడే విన్నర్ ది గర్ల్ ఫ్రెండ్ అని. బట్ రేపు చూద్దాం, జటాధార కూడా ఉంది కదా, లెట్స్ సీ. థ్యాంక్ యూ. ఫైనల్ గా అమ్మాయి అదే హీరోయిన్ రియాక్షన్ చాలా బాగుంది. అమ్మ అందరూ అప్పుడు జనరేషన్ లో అమ్మాయిలు ఇలా ఉండేవాళ్ళు, ఇప్పుడు జనరేషన్ మారిపోయారు అని ఒక పాయింట్ చూపించారు కదా, సో దానికి మీరేమంటారు? అప్పుడు జనరేషన్ అంటే పెద్దవాళ్ళు కదా, కొంచెం రెస్పెక్ట్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్ కి ఇలాగే ఉండాలి, అమ్మాయిలు అలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి, లేకపోతే బ్రతకలేరు, వాళ్ళ సేఫ్ సైడ్ లేదు. సమాజం కోసమైనా వాళ్ళు అలా బతకాలి. పేరెంట్స్ కూడా గౌరవించడానికి మీరు ఏం చేస్తారమ్మా? అలాంటి కొడుకు ఉంటే మార్చుకోవడానికి ట్రై చేస్తాం, అంతేగాని వాళ్ళని కూడా ఇర్రెస్పెక్ట్ గా చూడం. యాక్చువల్గా మూవీ ఫస్ట్ హాఫ్ నుంచి కూడాను ఇది ఒక సైకలాజికల్ గా ఆడియన్స్ నే ఒక పరంగా చాలా డిస్టర్బ్ చేసేసి మూవీ కూడా మొత్తం కూడా సైకలాజికల్ చాలా డిస్టర్బ్ చేసింది. ఇది ఒక 3-4 days ఇంకా ఇంపాక్ట్ మైండ్ లో ఉంటుంది కంపల్సరీ. అట్లా డైరెక్టర్ బాగా చూపించారు. ఒక్కొక్క క్యారెక్టర్ కి స్టోరీ బిహైండ్ చూపించకుండానే ఆన్ స్క్రీన్ లో ఇచ్చిన కొన్ని షార్ట్స్ అయినా ఎందుకు వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఈ అమ్మాయి ఎందుకు ఇలా ఉంది, హీరో ఎందుకు అలా ఉన్నాడు అని వాళ్ళు డిస్టర్బ్ ఉండటంతో పాటు జనాలను కూడా చాలా డిస్టర్బ్ చేసి మొత్తానికి డిస్టర్బెన్స్ లో నుంచి హిట్ ఇచ్చారు. అదైతే బాగా అనిపించింది. ఈ మధ్య చూస్తున్న సినిమాల్లో ఇట్స్ గుడ్, చాలా బాగుంది మూవీ. రష్మిక మందన్ కొన్ని యాక్షన్ సీన్ అంటే కొన్ని షార్ట్స్ కానీ తను లాస్ట్ లో తను ఈ ఎమోషన్స్ నుంచి బయటకు వచ్చే అవైతే చాలా బాగా చేశారు. అంటే రిలీజ్ కి ముందే బయట విన్నాను, ఈ సినిమాతో రష్మిక మందన్ ఏదో అవార్డు ఏదో కొట్టబోతుంది అన్నట్టు ఎక్కడో అని అన్నారు. అది ఎక్కడి నుంచో నాకు బయట జనరల్ టాక్ వచ్చింది కానీ బట్ అది రియల్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే యాక్షన్ చాలా బాగుంది, ఆమె చేసిన యాక్షన్ అని చాలా బాగుంది. అసలు ఆ హీరోని చూస్తే ఒకప్పుడు అమ్మోరు సినిమాలో ఆ విలన్ చూస్తే ఒక ఫీలింగ్ వస్తుంది కదా, అరే ఏంట్రా వీడు ఎందుకు అమ్మో ఇలా ఉన్నాడని. అంటే ఒక ఎమోషన్ నుంచి అసలు హీరోకి అంత భయపడే సిచ్యువేషన్ మొత్తం ఆడిటోరియం అంతా, అరే ఏంట్రా వీడు ఇలా ఉన్నాడు అనేది. అలా అని హీరో ఎండ్ ఆఫ్ ద డే వాడు ఒక ఆఖరి టైంకి వచ్చేప్పటికి తనేమి అంత నెగిటివ్ క్యారెక్టర్ కాదు కానీ బట్ బాగా తీసుకెళ్లారు ఎమోషన్స్ మాత్రం. ఇట్స్ గుడ్. నేను అట్లా టమాటాలు రేటింగ్ నేను ఇవ్వలేను కానీ చాలా బాగుంది సినిమా మాత్రం. సాటిస్ఫైడ్. అంటే మీరు 300 పెట్టరండి, 400 పెట్టరండి, సినిమాకి మాత్రం అంటే ఏంటది బోర్ లేకుండా అటెన్షన్ గా బాగా నుంచోబెట్టారు. ఫస్ట్ హాఫ్ ని బేస్ చేసుకొని సెకండ్ హాఫ్ ఏమవుతుందా అని ఒక ఫీలింగ్ తో కూర్చుంటారు. సెకండ్ హాఫ్ ఒకటి గట్టిగా కొంచెం ఇచ్చి పారేస్తుంది అనమాట. బాగుంది, నైస్, వెరీ గుడ్. రష్మిక పర్ఫార్మెన్స్ వరకు బాగా చేసింది ఓకే, కానీ నాకు నచ్చలే ఆ సినిమా. స్లో ఉంది యాక్చువల్లీ. ఇప్పుడు ప్రతి అబ్బాయి అమ్మాయి లైఫ్ లో లవ్ చేసుకుంటారు కామన్. అమ్మాయి క్యారెక్టర్ అబ్బాయి క్యారెక్టర్ నచ్చక విడిపోతారు. విడిపోయిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళదని అనుకుంటే ఓకే, లేదని అబ్బాయి వెనకాల అమ్మాయి వెనకాల అబ్బాయి వెంటపడి నేను చంపేస్తాను లేదని మనం ఇల్లు బయట పెడతాను ఇవన్నీ చెప్పుకుంటారు కదా బయట. సో అలాగే అమ్మాయిని టార్చర్ పెడతాడు హీరో. సో క్లైమాక్స్గా అమ్మాయి ఎలా అయితే అవన్నీ వదిలించుకుని సొంతంగా పైకి ఎదిగింది అనేది సినిమా. సో ఇట్లాంటివి మనం బయట చాలా చూసాం. సో నాకు అంత ఎక్కలా సినిమా. బాగుండాలని కోరుకున్నా కానీ నన్ను డిసప్పాయింట్ చేసింది. నేను 5కి 2 ఇస్తా. రష్మిక పర్ఫార్మెన్స్ వచ్చిందా? నేషనల్ అవార్డు కొడుతుందని ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందా? యాక్టింగ్ బాగా చేసిందండి, కానీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని సినిమా హిట్ అంటే నేను ఒప్పుకోను. సో నా దృష్టిలో గర్ల్ ఫ్రెండ్ సినిమా ఒక యావరేజ్ మూవీ. అంటే కథ పరంగా బాగాలేదంటున్నారా, స్క్రీన్ ప్లే పరంగా బాగాలేదా? కథ తెలిసింది కదే, అంత గొప్పగా ఏం లేదు. సో స్క్రీన్ ప్లే స్లోగా ఉందండి. స్టోరీ డిసప్పాయింట్ చేసింది. సో మిగిలినంతా ఓకే. అంటే ఉమెన్ సెంట్రిక్ ఎక్కువ ఉందని
చెప్పి మీకు నచ్చలేదు అంటున్నా. అంటే మేల్ ని ఇప్పుడు అబ్బాయిని కొంచెం దారుణంగా చూపించినారు అంటున్నారు, అంటే ఇట్లా రాక్షసులాగా చూపించినారు కదా, అందుకే మీకు నచ్చుతలేదా? లేకపోతే ఆ లేకపోతే నరేషన్ చాలా స్లో ఉంది కాబట్టి నచ్చుతుంది? అలా స్లో ఉంది అందుకే నచ్చలా. అది కొత్తదనం ఏం లేదు, బయట మనం ఇలాంటి చాలా చూసాం. తెల్లారు లేకపోతే ఎవడో ఒకడు ఏదో ఒక అమ్మాయిని ఏదో చేస్తున్నాడు, రేపు చేస్తున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు. సో కొత్త పాయింట్ ఏం లేదనిపించింది. అంటే రేప్ మైండ్ సెట్ తో ఉంటాడా ఇది హీరోయిన్ లా? రేప్ మైండ్ సెట్ కాదు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ చేసుకుంటారు. సో అమ్మాయి అనేది ఇన్సెక్యూర్గా ఫీల్ అవుద్ది. సో వాడే బలవంతంగా నన్ను లవ్ చేస్తున్నాడు, నేను అది ఫీల్ అవ్వలేకపోతున్నాను, నాకు ఏదో పట్టుకుని బిగించేసినట్టుంది, నన్ను కొన్నాళ్ళు ఒంటరి పక్షిలో వదిలేస్తే కొంచెం ఫ్రీ అవుతాను, తర్వాత నా మనసు బాగుంటే నేను లవ్ చేస్తానని చెప్పేసి అంటది. అది ఆ హీరోగా జీర్ణించుకోలేక అమ్మాయిని టార్చర్ చేస్తూ ఉంటాడు. అను ఎమాన్యుయల్ క్యారెక్టర్ ఏదంటే దాని గురించి ఎవరు చెప్పేస్తారని వేస్ట్ పెట్టుకున్నా. అవును ఉంది, కానీ ఎందుకు ఉందో నాకే తెలియదు. అంటే వేస్ట్ వేరే ఎవరిని పెట్టినా నడిచిపోతుంది సార్ ఇప్పుడు వేస్ట్ అని నేను చెప్పను, కానీ ఒక డమ్మీ బొమ్మలా పెట్టారు అంతే. ఉండాలి కాబట్టి ఉంది. అంటే ఆమెకు పెద్ద స్కోప్ ఏం లేదు, లేదు. స్క్రీన్ టైం కూడా ఎక్కువ ఆ లేదు. అమ్మాయి బదులు జూనియర్ ఆర్టిస్ట్ పెట్టినా కూడా సెట్ అయ్యేది అనిపించింది.